మహానుభావుడు ఒక మాట అంటాడు, ఈ స్మరణ భక్తితో నేను తరించిపోతాను, నన్ను నువ్వే ఆదుకోవాలి. నీలమేఘశ్యామ నీవే తండ్రివి నాకు, కమలవాసిని నన్ను కన్న తల్లి, నీ భక్తవరులంత నిజమైన బంధువుల్, నీ మీద కీర్తనల్ లోక ప్రపంచంబు, నీ సహాయమే మాకు నిత్య సుఖము, నీ మంత్ర పఠనమే నిష్కళంకపు విద్య, నీ పదధ్యానంబు నిత్య జపము, తోయజాక్ష నీ పాద తులసిదళము రోగములకు ఔషధము, బ్రహ్మరుద్ర వినుత భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటాడు. అందులో ఎంత గొప్ప మాట అన్నాడంటే, నాకు అమ్మ నువ్వే, అమ్మ లక్ష్మీదేవి, నాన్నగారు నరసింహస్వామి మీరు. బిడ్డ పాడైపోతే ఎవరినంటారు? బిడ్డ బురదలో ఆడుకుంటున్నాడు అనుకోండి, అదేమిట్రా బురదలో ఆడుకుంటున్నావు అనరు. తల్లిని తండ్రిని పిలిచి ఏమయ్యా అలా వదిలేశావు, పిల్లాడు బురదలో పడిపోయి ఆడుకుంటున్నాడు, అంటురోగాలు రావు తీసుకెళ్ళు అంటారు. పిల్లాడు జనంలో తప్పిపోయి తిరుగుతున్నాడు అనుకోండి ఏడుస్తూ, ఆ పిల్లాడిని పట్టుకుని వెతికి తండ్రికో తల్లికో అప్పగించినప్పుడు ఏమమ్మా అలా వదిలేశావు, పిల్లాడిని దగ్గర పెట్టుకోవద్దు అంటారు. అట్లా నాకు నువ్వు తండ్రి, లక్ష్మీదేవి నా తల్లి, నేను పాడైపోతే నువ్వే, కాబట్టి నువ్వే కాపాడుకో, నువ్వే రక్షించుకో. ఎంత గొప్పగా మాట్లాడాడో మహానుభావుడు, ఎంత నమ్మకంతో మాట్లాడాడో. అట్లా మాట్లాడి ఆయన నీ మంత్ర పఠమే నిష్కళంకపు విద్య, నీ పదధ్యానంబు నిత్య జపము, నిన్ను జపం చేయడం కన్నా, నీ ధ్యానం చేయడం కన్నా, నిన్ను స్మరించడం కన్నా గొప్ప విషయం ఇంకొకటి లేదు అంటూ, తోయజాక్ష నీపాద తులసిదళము రోగములకు ఔషధము, భవరోగం దగ్గర నుంచి పుట్టి చచ్చి ఈ భవరోచక్రంలో తిరగడానికి ఔషధం కూడా నీ పాదముల మీద తులసిదళం. పొద్దున నేను దేవాలయంలోకి వెళ్ళినప్పుడు నాకు తులసి దళాలు ఇస్తే, ఎక్కడ అన్ని దళాలు తినేని వాడిని నాకు ఈ పద్యం గుర్తొచ్చి, అయ్య బాబోయ్ ఇటువంటి ఔషధాన్ని తింటే నాకు భవరోగం కూడా పోతుంది, ఇది వదులుకోవడమా అని చెప్పి మేక తినేసినట్టు సిగ్గు లేకుండా అందరి ముందు అన్ని దళాలు నోట్లో వేసుకు తినేశాడు. నీ పాద తులసిదళము రోగములకు ఔషధము, బ్రహ్మరుద్ర వినుత భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటాడు. కేవలం రెండు చేతులు నమస్కారం చేసి భక్తితో ముడుచుకుపోయి మాట్లాడడం కాదు, ఎంత స్వాతంత్రం చూపించాడండి శేషప్ప కవి. అందులో శేషప్ప కవి నిలదీసి మాట్లాడాడు. నీలమేఘశ్యామ నీవే తండ్రివి మాకు, కమలవాసిని మమ్ము కన్న తల్లి అని భక్తితో ఎట్లా చెప్పాడో అట్లాగే ఆ పద్యంలో అంటాడు. ఏదో తాపత్రయం కొద్దీ అనేస్తాను, కానీ ఎప్పుడో తెలియని ఆ పద్యాలన్నీ గుర్తు రావద్దు. అందులో అంటాడు, కమలలోచన నీవు కన్న తండ్రివి కాన, నిన్ను నేమరకుంటి నేను ఎప్పుడు, ఉదరపోషణకునై ఒకరి నేనాసింప, నేర నాకన్నంబు నీవే పెట్టు, పెట్టకుంటివా చిన్న పిన్న పెద్దలలోన తగవుకిప్పుడు నేను తీయ తలచినాను, ధనము బరువంటివా ఘన తలకిరీటమునమ్ము, కుండలంబులు పైడి గొలుసులమ్ము, శంఖచక్రంబులు కుదువ పెట్టి కొసన నాకు గ్రాసమ్మున సంగి పోషించు కపటముడిగి, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆయన్ని నమ్ముకుంటే ఎలా జ్ఞాపకం వస్తున్నాయో చూడండి, అప్పటి పద్యాలు ఇప్పుడు తెలియని పద్యాలు. అంటే ఎంత గొప్పగా అడిగాడంటే, కమలలోచన నీవు కన్న తండ్రివి కాన, ఓ నరసింహస్వామి ఎవరు నువ్వు మా నాన్నగారు, నేనెవరు నీ కొడుకుని, నీ చుట్టూ ఎందుకు తిరుగుతున్నా, నేను ఎందుకు ఈ ఊరు వదిలి వెళ్ళటల్లా, ఈ ఊళ్ళోనే ఎందుకున్నాను, కష్టమో సుఖమో ఇక్కడ ఎందుకుంటున్నానంటే నాన్నగారిని విడిచిపెట్టి వెళ్ళిపోలేక, హేరంబ గణపతి పరమశివుడి దగ్గర కూర్చున్నట్టు నీ దగ్గర నేను కూర్చున్నాను, రోజు వస్తున్నాను, నీకు కనపడుతున్నాను, దర్శనం చేసుకుంటున్నాను, కష్టం సుఖం చెప్పుకుంటున్నాను, వెడుతున్నాను, నిన్ను ఏమరకుంటి నేను విడక, ఒక్కరోజు కూడా నిన్ను విడిచిపెట్టకుండా ఉన్నాను. తండ్రి ఏం చేయాలి? కొడుకు అన్నం పెట్టవలసిన కర్తవ్యం ఎవరిది? తండ్రిది. వాడికి ఓ ఉద్యోగమో ఏదో వచ్చి వాడు సంపాదించుకొని వాడి మానాన వాడు తినగలిగినంత కాలం పోషించవలసిన వాడు జన్మనిచ్చిన తండ్రి. నువ్వేం చేయాలి? నన్ను పోషించాలి. ఉదర పోషణమునకై ఒకరి నేనాశింప, నీవే నేర నాకు అన్నము పెట్టు, నీవే నాకు
నువ్వే నాకు అన్నం పెట్టు, నేను మాత్రం నాకు కడుపు కోసం అన్నం కోసం ఎవరి దగ్గరికి వెళ్ళి దేహి అని చేయి చాపను, నువ్వే పోషించు. ఒకవేళ పెట్టనంటివా, ఒకవేళ అన్నం పెట్టను, నేనెక్కడ పెడతాను, అలా నేనెందుకు పెట్టాలి అంటావా? మరి కొడుకుని కనివి సమాజంలో వదిలేద్దాం అనుకుంటున్నావా? వీధుల మీద అన్నం పెట్టకుండా వదిలేస్తే నేను ఎవరి దగ్గరికి వెళ్ళను అన్నం గురించి? కాబట్టి పిన్న పెద్దలలోన ఇప్పుడే తగవు తీయ తలిచినాను. పిల్లల్ని పెద్దల్ని అందరినీ గుడి బయట పిలిచి నన్ను కని వదిలేశాడు అన్నం పెట్టట్లేదని తగువు తీస్తాను. వాళ్ళకి చెప్పొచ్చి బయటకు వచ్చి, ఎందుకు వదిలేస్తావు, అన్నం పెట్టద్దా? ఒకవేళ నువ్వు కానీ అన్నం పెట్టడానికి నా దగ్గర డబ్బులు లేవయా అందుకని పెట్టలేకపోతున్నానంటావా? ధనము బరువైనచో తల కిరీటము నమ్ము. తలకి పెద్ద కిరీటం పెట్టు కూర్చున్నావు కదా, మాకేమైనా కష్టాలు వస్తే మేము అమ్ముకోవట్లా నగలు, ఆ తల కిరీటం అమ్మేసేయి. తల కిరీటము నమ్ము, కుండలమ్ములు పైడి గొలుసులమ్ము. ఆ చెవులకి పెద్ద పెద్ద కుండలాలు పెట్టుకున్నావు. ఉగ్ర నరసింహస్వామిని చూస్తే చెవులు ఇలా పైకి లేచి ఉంటాయి ఇవి. కాబట్టి ఆ చెవులకు పెట్టుకున్న కుండలు అమ్మేయి, పైడి గొలుసులమ్ము, మెళ్ళో వేసుకున్న బంగారు గొలుసులు అమ్మేయి. ఒకవేళ ఏమయ్యా బొత్తిగా అమ్మేస్తే గౌరవం పోతుంది, కిరీటం అమ్మేసుకున్నాడు, నరసింహస్వామి కుండలాలు అమ్మేసుకున్నాడు అంటారయ్యా అంటావా? ఓ పని చెయ్యి, కొసకు శంఖచక్రంబులను కుదుబపెట్టు. శంఖచక్రాలు బంగారం ఉన్నాయి కదా, అవి తాకట్టు పెట్టు, ఎప్పుడో మళ్ళీ డబ్బు వచ్చినప్పుడు విడిపించుకో తప్ప నన్ను పోషించనని మాత్రం అనడానికి వీల్లేదు సుమా. శంఖచక్రములను కుదువపెట్టి గ్రాసంబు సంగి పోషించు కపటముడిగి. తప్ప మాట్లాడకుండా ఇలా కూర్చుంటే ఏదో చేతులు రెండూ తీసుకెళ్ళి మోకాళ్ళ మీద వేసుకుంటే వదిలేస్తాను అనుకుంటున్నావా? కను వదిలిపెట్టేస్తావా? అన్నం పెట్టద్దు, నన్ను పోషించవలసింది నువ్వే. శంఖచక్రాలు తాకట్టు పెట్టవయా, పెట్టి నన్ను పోషించు. అలా పోషించకపోతే నువ్వు కపటంతో ఉన్నావని గుడి బయటికి వెళ్ళి పిన్నల్ని పెద్దల్ని పిలిచి సభ తీరుస్తాను, వచ్చి చెప్పు ఎందుకు కన్నావు నన్ను. కపటముడి భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఏమి శేషప్పకవండి, ఏమి స్వాతంత్ర్యం. అటువంటి మహానుభావుడు పుట్టినటువంటి గడ్డ, అటువంటి మహానుభావుడు స్వామి దగ్గరికి వెళ్ళి పద్యాలు చెప్పుకున్నటువంటి క్షేత్రం, అంత పరమపావనమైన భూమి. ఇటువంటి క్షేత్రంలో పుట్టి ఈ దగ్గరలో నివసిస్తున్నటువంటి మీరందరూ ధన్యాత్ములు. నేను ధన్యాత్ముడనే. ఎక్కడో నేనున్నా నా మనసులో ఆయన ఉన్నాడు కాబట్టి నేనేం ఆయనకి దూరంగా లేను, కాబట్టి నేను ధన్యాత్ముడనే. కాకపోతే నాకు చాలా చాలా సంతోషంగా ఎందుకుంది అంటే ఈ క్షేత్రం యొక్క అభివృద్ధి కొరకు నా వాక్కులు ఏమాత్రమైనా పనికొస్తే అంతకన్నా సంతోషం నాకు ఇంకొకటి లేదు. నేను యథార్థానికి ఇక్కడికి రావడానికి కారణం కూడా అంత మంత్రి పదవిలో ఉన్న ఆయన ఈ క్షేత్రాన్ని వృద్ధిలోకి తీసుకురావాలని అంత తాపత్రయపడి, ఎక్కడో నేను హైదరాబాదులో ఉంటే మా అల్లుడి ఇంటికి వచ్చి ఒక్కసారి కలిశారు. మళ్ళీ కాకినాడ మా ఇంటికి వచ్చి పాపం ఎంత ప్రేమగా ఎంత వినయంగా ఆయన మాట్లాడిన తీరు చూస్తే ఎవరు మంత్రి గారు మాట్లాడుతున్నారు అనుకోరు. అంత వినయంగా మాట్లాడి మీరు రండి రండి అని అడిగితే ఆయన ప్రార్థన మేరకు నేను వెళ్ళి ఆ క్షేత్రం గురించి స్వామి గురించి 4 మాటలు చెప్పుకుని నిజంగా క్షేత్రాభివృద్ధికి నేను కూడా ఒక కారణము కాగలిగితే నా జన్మకి అంతకన్నా సార్థక్యం ఉంటుంది. ఇది ఎందుకు రాలా అనవసరపు గాలి తిరుగుతావు, వచ్చి తరించరా, నా మ్రోల కూర్చుని 2 రోజులు మాట్లాడరా అని స్వామి పిలుస్తున్నాడన్న భావనతో వచ్చాను తప్ప నేనేదో చాలా తెలిసున్నవాణ్ణని అధికుడనని నేను రాలేదు. యథార్థానికి ఇదే గ్రామంలో ఉన్న గొప్ప పండితులు బాచంపల్లి సంతోష్ కుమార్ శర్మ గారు లాంటి వారు ఉన్నారు. నేనెంతటి వాడను అయినా ఏదో తెలిసున్న వరకు ఆ సంతోషంతో ఆ భక్తితో ఆ పారవస్యంతో మీ ముందు మాట్లాడాను తప్ప నేను నిజానికి స్వామి గురించి మీ ఊళ్ళో మీ ముందు మీకు చెప్పడం సాధ్యమా? అయినా మనకి తెలుసన్న విషయం ఆయనకి తెలిసిపోతే చెప్పడానికి భయపడతాడని తెలియని వాళ్ళల్లా కూర్చున్న మీ సౌజన్యానికి 2 చేతులెత్తి నమస్కరిస్తూ మీతో గడిపిన ఈ 2 రోజులు నాకు ఎప్పటికీ జ్ఞాపకం ఉండిపోతాయని తెలియచేస్తూ నేను నిన్నను చెప్పినట్టే అంత్యకాలమునందు ఆయాసమున నిన్ను తలతునో తలత్పనో తలతినిపుడే నరసింహ 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 లక్ష్మీశ దానవాంతక కోటి భానుతేజ గోవింద 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 సర్వేశ పన్నగాధిపశాయి పద్మనాభ మధువైరి 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 లోకేశ
నీలమేఘ శరీర నిగమ వినుత ఈ విధంబుగ నీనామమిష్టముగను భజన చేయుచునుందు నా భావమందు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. 10 ఏళ్లకో 15 ఏళ్లకో ఎప్పుడో ఇప్పుడు ఈ తను రాలిపోవలసిందే. ఆనాడు నేను ఆ ప్రాణోత్క్రమణ సమయంలో చెప్పగలనో చెప్పలేనో, కానీ శేషప్ప కవి చెప్పినట్టు ఈ వేదిక మీద కూర్చుని నేను నరసింహ 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 అని భక్తితో చెప్పిన మాటలు విని అప్పుడు నేను చెప్పిన మాటలుగా స్వీకరించి స్వామి నన్ను ఉద్ధరించుగాక అని ఆయన పాదములు పట్టి వేరొక్కసారి నమస్కరిస్తూ మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ స్వస్తి.